దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. సహోదరుడు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి జీవితంలో ఆయన పరలోకం వెళ్ళి ఆయన చూసినటువంటి సన్నివేశాలన్నీ చెప్పుకుంటూ 38వ ఎపిసోడు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 39వ ఎపిసోడ్కి వచ్చాం. ఆయన పరలోకంలో ఏం చూచారు, అక్కడ ఏం జరిగింది అనే విషయాలు ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. ఈరోజు విషయంలో కూడా జరిగిన విషయం ఏంటంటే, ఒకరోజు ఈయన బాగా కష్టాలు. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, దైవజనులుగా ఉన్న వారు దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు పరలోకం తీసుకువెళుతూ ఆయన దర్శనాలు చూపిస్తూ మళ్ళీ తీసుకొస్తూ ఎప్పుడంటే అప్పుడు ఆయన ప్రార్థనలో ఉండగా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నటువంటి వారికి కష్టాలు ఉంటాయా అంటే అవి కూడా ఉంటాయి. భూలోక సంబంధమైన కష్టాలన్నీ ఉంటాయి. ఈ సుఖమైన జీవితం ఏమి గడవదు. దేవుడితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి, కానీ భూలోకంలో కష్టాలు ఉంటాయి. ఈ డిజిఎస్ దినకరన్ గారట జీవితంలో కష్టాలు కడలే ఉన్నాడట. ఆఖరి చెప్పాలంటే పరిచర్య చేయటంలో కూడా కష్టాలు వస్తాయి. పరిచర్యకి బోల్డంత ఖర్చు అవుతూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో కూడా చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి కష్టాల్లో కుంగిపోతూ ఉన్నాడట. అప్పుడు ఒకసారి నా జీవితంలో ఆయన చెప్తున్నారు దినకరన్, ఒకసారి నా జీవితంలో కష్టాలు గర్జించే సముద్ర తరంగాలలో ఒకదాని తర్వాత దాడి చేయటం వల్ల నేను తీవ్ర దుఃఖంతో కుంగిపోయాను. ఈయన ప్రధాన కష్టం ఏంటో చెప్పిన అనారోగ్యం. ఈయన ఊపిరితిత్తుల వ్యాధు, గుండెకు సంబంధించిన చాలా వ్యాధులు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం ఓ పక్కన చేయాలి, బోళ్ళంత పరిచర్య చేయాలి, మళ్ళీ అనారోగ్యం, దీంతో కుంగిపోయి ఉన్నాడట. ప్రభువు తన గొప్ప దయతో నన్ను పరలోకానికి తీసుకుపోయి తన సింహాసనం పక్కన నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తీసుకెళ్ళి ఆయన సింహాసనం పక్కన నిలబెట్టుకున్నాడట. ఇక అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆయన రాసిన పదాలు మరి మీకు చెప్పకుండా ఉంటే మరి మీకు ఇంకెవరు చెప్తారు ఇవి? ఆయన చూసి వచ్చిన ఆయన ఇదిగో నేను ఇది చూచాను అన్నాడు. అవి సగమే చెప్తే మరి మిగతా ఎవరు చెప్పాలి? దినకరన్ గారు ఇప్పుడు లేరు కదా, ఆయన వచ్చి చెప్పరు కదా, మరి ఎవరు చెప్పాలి? ఆయన రాసినవి చదివిన వాడు ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఆ మాటలు చెప్తూ ఉన్నాను. ఘనమైన తారలు, గ్రహాలు, దేవుడు సృష్టించిన సకలము ఆయన సింహాసనం చుట్టూ తిరుగుతుండడం నేను చూచాను. దేవుడికి స్తోత్రం. ఏంటి దేవుడు సృష్టించాడంటాం కదా, ఏవి? నక్షత్రాలు, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా ఆకాశంలో. దేవుడు సృష్టించిన సకలము ఆయన సింహాసనం చుట్టూ తిరుగుతున్నాయట. గ్రహాలన్నీ అంటే అవి గ్రహాలని దేవుడే సృష్టించాడు. అవన్నీ ఈయన సింహాసనం చుట్టూ తిరుగుతున్నాయట. అవన్నీ ఆయన సింహాసనం ముందుకు వచ్చి అధిక భక్తి ప్రపత్తులతో ఒకదాని తర్వాత మరొకటి నమస్కరించి తర్వాత తమ నిర్ణీత కక్షలోకి వెళుతున్నట్లుగా నాకు అనిపించింది. అవి మామూలుగా తిరగవలసిన కక్షలు ఉంటాయి. దేవుడికి దండం పెట్టుకుని దేవుడి దగ్గర ప్రార్థించుకుని మళ్ళీ ఆ కక్షలోకి వెళ్ళిపోయి తిరుగుతూ ఈయన చూచాడట. కాబట్టి ఈ దేవుడే ఈ గ్రహాలన్నీ శాసించి తిప్పుతున్నాడు. ఆ కక్షల్లో తిప్పేది ఈ దేవుడే. ఈ దేవుడు ఆజ్ఞ మేరకే అవి జరుగుతా ఉన్నాయి. ఎవరు చేశారో మనకు తెలియట్లేదు. ఇదంతా జరుగుతుందంటే ఈయనే అని మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత ప్రభువు ఇవన్నీ చూసిన తర్వాత ప్రభు అన్నాడంట, ప్రభువు తన అపొస్తలుడైన పేతురుని పిలిచి, పేతురు, దినకరన్ని తీసుకువెళ్ళి పరలోకాన్ని అతనికి చూపించు అన్నాడు. పేతురు ఇటు రాయ్యా, దినకరన్ గారిని తీసుకెళ్ళి పరలోకం అంతా చూపించు అన్నాడు. ఇదివరకు చెప్పుకున్నాడు భక్తులందరూ అట్లాగే జరిగింది కదా. అనేక జాన్ బన్యన్ దగ్గర నుంచి, జాన్ రవీంద్రనాథ్ దగ్గర నుంచి మరి వాళ్ళందరూ వెళ్ళినప్పుడు అదే జరిగినాయి కదా. ఈయనకి ఇదంతా చూపించు అని అన్నాడు. కాబట్టి ఇక పేతురు గారు తీసుకెళ్ళి చూపిస్తా ఉన్నాడట. చూపిస్తున్నప్పుడు అప్పుడు పేతురు గారు చెప్పాడట, నేను ఎంత అల్పవిశ్వాసని మీకు తెలుసు కదా దినకరన్ గారు. నేను దేవుడు శిష్యుడిగా ఉన్న రోజుల్లో నేను 3 సార్లు ముమ్మారు బొంకాను. అంత పిరికివాడిని. మరి అటువంటి వాడిని నన్ను అంత అపొస్తలుడుగా ఆయన తీర్చిదిద్దారు. అటువంటిది నువ్వున్నావే, నీకు దేవుడు హస్తం తోడుగా ఉంటుంది, నువ్వు చేసే ప్రతి పనికి నీకేమీ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆయన ఎన్నో బోధలు చెప్పి అనేక ప్లేసులు చూపించాడట. అయితే ఏమనుకున్నాడట, ఇక అన్నీ చూసిన తర్వాత పేతురు గారు మళ్ళీ తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గర. అప్పుడు ప్రభువు, నా కుమారుడా, నీవు ఇక్కడే ఉండాలనుకుంటున్నావా అని నన్ను ప్రశ్నించాడు. జనరల్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటారు, మేము ఇక్కడే ఉంటామని అంటారా లేదా? అదే ఇదివరకు చెప్పిన వాళ్ళందరూ అంతే, అబ్బో చాలా బాగుందండి ఇక్కడ, నన్ను మిమ్మల్ని భూలోకానికి పంపొద్దు అంటున్నారు. ఈయన కూడా అడిగా. అప్పుడు నేను, అవును ప్రభువా, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను,
నన్ను తిరిగి భూలోకానికి పంపకండి అని చెప్పాలనుకున్నా, చెప్పలా అనుకుంటున్నాడు. అన్నప్పుడు నేను ఇక్కడే ఉంటాను అని అందాం అనుకున్నాడు అంటే ఇంకా చెప్పాల. కానీ ఆ క్షణమే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, ఈయన ఆ మాట అనకూడదని చెప్పి ఈ భూమి మీద ఉన్న మిలియన్ల ప్రజల యొక్క కష్టాలన్నీ ఆయన కళ్ళ ముందుకు వచ్చేట్టు అయ్యో అయ్యో అని బాధలు పడేటువంటి అనేక ప్రజలు కన్నీరు కారుస్తూ మాకు దిక్కెవరు అని చెప్పి ఏడుస్తున్న ప్రజలు ఆయన ముందు ఒక దర్శన రూపంలో పరిశుద్ధాత్ముడు చూపించాడట. అది చూసి అమ్మో నా ప్రజలు ఎంతంత బాధపడుతున్నారు ప్రపంచం అంతా, నేను ఇక్కడే ఉంటాననుకో 9 వరాలు నాకు దేవుడిచ్చాడు కదా, ఆ వరాలతో నేను అనేక మందికి నేను ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తే అక్కడ కార్యాలు చేసేస్తున్నాడు దేవుడు. అటువంటి నేను ఇక్కడే ఉండిపోతే మరి వాళ్ళని ఎవరు, భూలోకంలో నాకున్నటువంటి ఈ ప్రశస్తమైన వరాలు ఎవరికి ఉన్నాయి, చాలా తక్కువ మంది ఉంటాయి, ఇంతమందికి ఎట్లా అని చెప్పి తెలిసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది మిలియన్ల ప్రజలు తమ కష్టాల్లో గురించి బాధపడుతూ ఆయన ముందుకు వచ్చిందంట. ఒకవేళ నేను నా ప్రభు యొక్క కనికరంతో వారిని వాదార్చడానికి వెళ్ళకుంటే మరి ఎవరు ఆ పని చేస్తారు? అప్పుడు అనుకున్నాడట, నువ్వు వెళతావా అన్నారు, వెళ్ళను అందాం అనుకుంటున్నాడు, ఇంకా అనలా. కానీ నేను వెళ్ళను అంటే మరి వాళ్ళకి ఈ పని ఎవరు చేస్తారు? మీతో అప్పుడప్పుడు అంటుంటా, ఇగో ఈ విషయాలన్నీ నేను చెప్పకపోతే మరి మీకు ఎవరు చెప్తారు అంటుంటా. ఎందుకు? నాకు తెలిసిన విషయం అంతా నేను మీకు చెప్పాలి కదా. అట్లాగే ఆయన ఏమంటాడంటే నేను వెళ్ళనే అనుకో మరి వాళ్ళని ఎవరు ఓదార్స్తారు అని అనుకుని నేను వెంటనే ప్రభువా నన్ను వెళ్ళి వాళ్ళని ఓదార్చనివ్వండి అని ప్రభుతో అప్పుడు అన్నా అంట. అప్పుడు వరకు ఏమనుకున్నాడు, ఇక్కడే ఉంటాను అందాం అనుకున్నాడు. కానీ వారి కష్టాలంతా ఆయన కళ్ళ ముందు రీల్లాగా వచ్చేసరికి అయ్యా నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళి వాళ్ళని ఓదార్చుతాను అన్నాడట. ఈ రకంగా ఆ యొక్క 5వ దర్శనం మరి ఆయనకి చూపించడం జరిగింది. ఎప్పుడు జరిగింది ఇదంటే ఈయన విపరీతమైన దుఃఖంలో కుంగిపోతూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆత్మను తీసుకెళ్ళిపోయి దేవుడి దగ్గర ప్రత్యక్షపెట్టి మరి ఇదంతా చూపించడం జరిగింది. కాబట్టి పరలోకంలో ఇంత గొప్ప మహిమ ఉంది, నువ్వు చేసినంత భూలోకంలో చేసేయి అని ఈయన ధైర్యపరచడానికి. ఇక్కడ కష్టాలు పడుతూ ఉన్నాడు, కష్టాలు పడుతూ ఉన్నప్పుడు ఈయన తీసుకుపోయి ఈ పరలోకం అంతా చూపించవలసిన అవసరం ఏంటి అంటే, ఇదిగో నీవు ఎన్నన్నా కష్టాలు పడబ్బాయి, ఈ పరలోకం వస్తావు నువ్వు, ఇదిగో నీకు ముందు వచ్చాడు పేతురు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు ఇక్కడికి వస్తావు, అవి నువ్వు లెక్క చేయక్కర్లా, నువ్వు దాని గురించి కుంగిపోవక్కర్లా అని ధైర్యపరచడానికి చూపించారు. కాబట్టి ఇది చూసిన తర్వాత ఇక నేను అక్కడికే వెళ్తాను, ఎన్ని కష్టాలైనా పడతా, నా ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి నేను వెళ్ళిపోతా అని చెప్పి అనటం జరిగిందట. ఆ రకంగా ఆ యొక్క దర్శనం చూపించడం జరిగింది. ఇక ఆ తర్వాతకు వచ్చేసరికి ఇక తర్వాత అన్నోసారి అని లేదు. కానీ దినకరన్ గారు, డిజిఎస్ దినకరన్ గారు దైవజనుడు రాసింది అంటే ఒకసారి నేను ఇట్లా చూసా, ఒకసారి ఇట్లా చూసా అన్నాడు. అది వేరే దర్శనంలో కానీ లేకపోతే ఇదివరకు తీసుకెళ్ళినప్పుడే దాని తర్వాత జరిగినాయో మనకు తెలియదు. కానీ ఒకసారి ఇలా జరిగింది అని రాసుకుంటూ వచ్చాడు ఆయన. ఇది ఎన్నోసారి అని మనం చెప్పలేము, ఒకసారి. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే మనం కూడా చెప్పుకుందాం. ఒకసారి నేను పరలోకంలో శ్రీమతి ధనం స్వామినాథన్ను చూచాను. ఈ ధనం స్వామినాథన్ అనేటువంటి ఆమె భూలోకంలో వాళ్ళకి తెలిసిన ఆమెట. ఆమె మరి చాలా దేవుడి ప్రవచన వరాలు ఆమెకి ఇచ్చడం జరిగింది. ఆ ప్రవచన వరం ఇతర శక్తివంతమైన వరాలతో శక్తివంతంగా దైవ సేవ చేసింది ఈయనకి తెలుసు. ఆ తర్వాత ప్రభు దగ్గరికి చేరింది. ఆమె విద్య లేని స్త్రీ. ఈ ప్రవచన వరాల విషయంలో ఆయన ఎవరికి ఇవ్వాలి అంటే చదువుకున్న వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె అసలు విద్య లేని స్త్రీ అట. ఎవరు? ధనం స్వామినాథన్ అనే ఆమెకి ప్రవచన వరాలు ఇచ్చాడు. మంచి ఆత్మశక్తి కలిగింది. అయితే ఆమెకి మోచేతి నుండి కుడి చేయి లేదు, మోచేయి దగ్గర నుంచి కుడి చేయి లేదు, అంటే వికలాంగురాలు. ఇక్కడ వికలాంగురాలు, మోచేయి దగ్గర నుంచి ఆమెకి లేదు, చదువు లేదు. అటువంటి ఆమెకి దేవుడు ఈ యొక్క ప్రవచన వరం ఇచ్చాడు. మంచి దేవుడు శక్తితో నింపబడి చేసింది, పరిచయం చేసింది, వెళ్ళిపోయింది. ఒకసారి నేను ఆమెను పరలోకంలో చూశాను. ఇది ఒకసారి నేను ఆమెను పరలోకంలో చూశాడు. ఆమె ఆత్మీయ శరీరం అన్ని విధాలా పరిపూర్ణంగా ఉంది. ఊళ్ళో ఎలా ఉందో చూస్తే ఈ ఒక చెయ్యి ఉండకూడదు కదా ఆమెకి ఇక్కడ భూలోకంలో ఉండగా, కానీ ఆ చెయ్యి కూడా ఉంది. ఆత్మీయ శరీరానికి మన పాటలన్నీ కనపడతా ఉంటాయి, అట్లు సక్రమంగా ఉన్నాయంట. అప్పుడు ఈయన అర్థం అవటాకాసు, ఇదిగో భూలోకంలో ఇవన్నీ ఒకవేళ ఒక పార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడ మట్టికి అన్నీ ఉంటాయని చెప్తే వెళ్ళి అలాగానే ఆమె నన్ను గుర్తుపట్టినప్పుడు ఆమె ముఖంపై ఆనందం ఆమె గుర్తుపట్టేసింది.
దినకరన్ గారు వచ్చారా అని చెప్పేసి ఆమె గుర్తుపట్టేసి ఆమె చేతులు చాచి నన్ను దీవించినప్పుడు అవి అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉన్నాయి. అవును, పరలోకంలో ఏ విధమైన లోపం లేదు. అప్పుడు ఈయన చూశాడు, చేతులు చాపి దీవించిందట దినకరన్ని. అప్పుడు ఈమె 2 చేతులు బాగానే ఉన్నాయి ఇక్కడ అని చెప్పుకొనుకోవడం జరిగిందట. ఆ తర్వాత అనేక మంది పిల్లలు ఉండే ప్రాంతం, ఇదివరకు ఉన్నటువంటి భక్తులు కూడా రాశారు ఈ పిల్లలు ఉండే ప్రదేశాల గురించి. కాబట్టి పిల్లలు ఉండే ప్రదేశం చూపించడం జరిగిందంటే మరి ఏంటి సంగతి? గర్భస్రావం దగ్గర నుంచి, అసలు గర్భస్థ శిశువు ఏర్పడిన దగ్గర నుంచే దేవుడికి దగ్గర లెక్కల్లో ఉంటాయి. వాళ్ళు గర్భస్రావం అని చిన్నపిల్లాడప్పుడు చనిపోని ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు దేవుడు ఎరిగినవారు ఎరగనివారు అనే ప్రశ్న ఏమి లేదు. ఆ చిన్న పిల్లలందరికీ ఒక ప్లేస్ ఉంచారట. ఉంచి వాళ్ళు ఏ స్థాయి దాకా వాళ్ళు ఉంచారు అంటే 30 సంవత్సరాల వయసు వస్తే ఈ భూమి మీద మనిషి ఎట్లా ఉంటాడో అంత వయసు వచ్చే వరకు కూడా వాళ్ళు అక్కడ పెరుగుతూ ఉంటారు. వెళ్ళిన పిల్లాడు ఆత్మ వెళ్ళింది. ఈ పిల్లాడి ఆత్మ 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఎంత అవుతుందో అక్కడ వరకు పెరిగి ఇక ఆ స్టేజ్లో ఉంటారు. వీళ్ళంతా పిల్లలుగా చనిపోయిన వాళ్ళంతా ఒక చోట ఉన్నారు. వాళ్ళ శరీరాలు పెరుగుతా 30 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు పెరిగి అక్కడతో ఆగుతాయి. కాబట్టి ఆ విషయం నేను చూచాను పరలోకంలో అని చెప్పి రాయటం జరిగింది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క దినకరన్ గారి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పాల్ దినకరన్ గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ ఈ పాల్ దినకరన్ గారికి ముందే ఒక మగపిల్లాడు పుట్టాడు. వాళ్ళకి మగపిల్లాడు పుట్టాడు. మొట్టమొదటి సంతానం ఒక మొదటి పిల్లాడు పుట్టాడు. పుట్టి కొన్ని రోజుల్లోనే ఆ చిన్నపిల్లాడు అప్పుడే చనిపోవటం జరిగింది. ఏవో ఉంటాయిగా అనారోగ్యాలు ఏదన్నా కానీ చిన్నపిల్లాడు కొన్ని రోజుల వయసులోనే చనిపోవటం జరిగిందట. సరే 4 రోజులు బాధపడ్డారు. తర్వాత దేవుడు పాల్ దినకరన్ గారు ఇచ్చారు. చక్కగా జీవితం గడిచిపోతుంది. మా పాల్ దినకరన్ గారికి ఎంత వయసు వచ్చేసింది? 20 సంవత్సరాల వయసు వచ్చింది. ఈయన్ని ఏం చదివించాలి? ఆ MBA చదివించాలా? మరి డిగ్రీ దాకా వచ్చినట్టున్నాడు. ఆ తర్వాత ఏం చదివించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారట. దేవుడిని అడుగుతున్నా అంటారు DJS తిరగల. మా అబ్బాయి పాల్ దినకరన్ 20 సంవత్సరాల వయసు వచ్చింది, ఈయన ఏం చదివించాలి డిగ్రీ తర్వాత అని అడుగుతాను. ఒకరోజు నేను గాఢంగా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని వార్తాహరుడు నా గదిలో ప్రత్యక్షమయ్యాడు. దేవుని దూత ఒకళ్ళు వచ్చి DJS దినకరన్ గారి గదిలో ప్రత్యక్షమయ్యాడు. ఇదివరకు చాలామంది దేవదూతలు నేను చూచా, కానీ ఇప్పుడు వచ్చినటువంటి దేవదూత ఏంటో కొంచెం నాకు భిన్నంగా కనిపిస్తున్నాడు అంటున్నాడు దినకరన్ గారు. వచ్చి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి మాట్లాడటం మొదలుపెట్టగానే నేను పూర్తిగా కలవరపడ్డాను. ఎందుకంటే అతడు నన్ను నాన్న అని సంబోధించాడు. దేవదూత ఏమంటున్నాడంట? నాన్న అన్నాడంట ఈయన్ని. ఎవరిని? దినకరన్ గారిని. ఇదేంటి దేవదూత నన్ను ఎలా అంటున్నాడు? ఇదివరకు వచ్చిన దేవదూతలకి ఈయన కొద్దిగా తేడా ఉంది ఏంటి అనుకుంటున్నాడంట. ఇప్పుడు సుమారు 20 సంవత్సరాల క్రితం చనిపోయిన బాబు ముఖాన్ని నేను గుర్తుకు తెచ్చుకున్నా. చిన్న పిల్లాడప్పుడు ఉన్న ముఖం గుర్తు తెచ్చుకున్నాడట. అప్పుడు ఇలా చెప్పాడు, ఇది నా తమ్ముడు పాల్కు సంబంధించిన విషయం కాబట్టి దేవుడు ఈ ప్రత్యేక సమాచారాన్ని అందించగా నన్ను పంపించాడు అని చెప్పడం జరిగింది. అంటే చిన్నపిల్లాడప్పుడు చనిపోయినటువంటి ఈయన పెద్ద కుమారుడు పరలోకం వెళ్ళి దేవుడి దగ్గర ఉండి అక్కడ పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడి గురించి కదా ప్రార్థన జరుగుతుంది, పాల్ దినకర్ గారి గురించి. అబ్బాయి, మీ నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు మీ తమ్ముడికి ఏం చదివించాలని. నేను ఒక దేవదూతను పంపాలనుకుంటున్నాను. వాళ్ళని పంపించేది ఎందుకు, నిన్నే పంపిస్తున్నా. దేవదూతలు అయిపోతారు కదా అక్కడ వాళ్ళంతా, నిన్నే పంపిస్తున్నా అని చెప్తే ఈయన వచ్చాడు. ఏం చదివించాలో చెప్పడానికి. యాక్చువల్గా ఒక దూత రావాలి, ఆ దూత ఈయన్నే పంపించేశాడు. ఎందుకు? వీళ్ళు కూడా దేవతలు. వచ్చి ఆయన ఏమంటున్నాడు? నాన్న అని సంబోధించాడు దినకరన్ గారిని. అప్పుడు అర్థమైంది ఎవరు అని చూస్తే, అబ్బో చిన్నప్పుడు చనిపోయిన ఆ ముఖం గుర్తొచ్చింది. నా పిల్లాడు ఈయన అని. కాబట్టి దేవుడు దగ్గర మన యొక్క చనిపోయిన వాళ్ళంతా అక్కడ ఉంటారు, పిల్లలందరూ అక్కడ ఉంటారు. వాళ్ళకి ప్రభు ఎరుగుతారు ఎరగలేదు, ప్రభు తెలుసు తెలియదు, ఇక ఆ ప్రశ్నలే ఉండవు. ఆయన సృష్టికర్త. కాకపోతే జ్ఞానం వచ్చిన తర్వాత అయితే ఇక ప్రభు కావాలో వద్దో మనకి స్వేచ్ఛ ఇచ్చి కావాలన్న వాళ్ళకి ఆయన దొరుకుతాడు, వద్దు అనుకున్న వాళ్ళు అంతే. కాబట్టి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇలా చక్కని అప్పుడు ఆయన చెప్పాడట, ఆయన నా కుమారుడైన పాల్ని MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించాలని, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డాక్టరేట్ వచ్చేదాకా చదువు కొనసాగించాలని చెప్పాడు. చెప్పడమే కాక ఏం చెప్పాడంటే, ఇదిగో నాతో పాటు ప్రభువారు కూడా వచ్చారు, నాతో పాటు ఆ ప్రభువారు కూడా కనిపించడం జరిగింది. ఇది ఒకసారి జరిగిన సంఘటన. మరి మనకు అర్థమైపోయింది కదా, దేవుడు మనకు ఖచ్చితంగా చచ్చిపోయిన తర్వాత ఫలానా చోటకి వెళ్తాం,
చచ్చిపోయిన మన పూర్వీకులు ఎక్కడున్నారు, ఇక్కడున్నారు. మనకు అర్థమైపోయింది. దినకరన్ గారి పెద్ద అబ్బాయి పలానా చోటు ఉన్నాడు, దేవదూత రూపంలో ఉన్నాడు, మనకు అర్థమైపోయింది. దేవుడు వచ్చి మాట్లాడతాడా, మనం ఏం చదవాలని చెప్తాడంటే చెప్తున్నాడు. అన్యులు, నేను యేసు ప్రభువుని ఎరుగని మనిషిని కదా మనం అన్నట్టు వరకు మేము అనుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతిదీ కూడా దేవుడిని అడిగి చెప్తా ఉంటారు క్రైస్తవులు. దేవుడు మాట్లాడతాడా ఏంటి? దేవుడికి ఇంకేం పని లేదా ఏంటి? దేవుడే డైరెక్ట్గా మాట్లాడతాడా? సృష్టికర్త దేవుడేంటి? మాతో ఎప్పుడు అట్లాంటిది జరగదే. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అనుకుంటాం. అసలు ఆయన వచ్చి మాట్లాడతాం ఏంటండి అనుకునేవాడు. ఇక ఆయన మాట్లాడుతున్నాడు. దినకరన్ గారు ఏం మాట్లాడారు? మీ అబ్బాయి పలానా చదువు దూత ద్వారా పంపించాడు. ఇట్లా ఈ అనుభవం ఇంకెవరికైనా ఉందా? బేరేజ్ వేసుకుని ఇవన్నీ మనం చెప్తా ఉంటే యేసు ప్రభువుని ఎరుగని వారు ఆలోచించుకుంటారు. ఏంటి ఈ దేవుడు ఇలా చేయగలిగితే మరి మన దేవుళ్ళు ఏంటి, ఏం చేయరా, మాట్లాడరా? మన దేవుళ్ళు ఎప్పుడు ఎవ్వరికి కనపడరా ఏంటి కదా? అసలు అవునా కదా అని ఆలోచన వాళ్ళకి రావాలంటే మనం ఈ విషయం చెప్తేనేగా. మన దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆధారాలని మనం చెప్తేనేగా. మనమే చెప్పకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? కాబట్టి మనం చెప్పవలసిన పూచి ఉంది. కాబట్టి మనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. ఇంకోసారి ఒకసారి దావీదు రాజు, మరి ఒకసారి టామ్ బ్రౌన్ చూచాను. వీళ్ళెవరు? దావీదు రాజు అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు తన శక్తిగల సింహాసనమై కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ వేలాదిగా దేవదూతలు ఉన్నారు. నేను ప్రభుతో పరలోకంలో నడిచి వెళ్తున్నప్పుడు ఎవరో ఏకాంతంలో గద్గద స్వరంతో దేవుని స్తుతిస్తున్నారు. పాడుతున్నది ఎవరో నీకు తెలుసా అని ప్రభు అడిగాడు. దేవుడు దినకరన్ గారిని వెంట పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఈయన ఆత్మను వెంట పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. మరి ఆత్మ అక్కడెక్కడ ఉందంటే ఇక్కడ బ్రతికే ఉంటాడు. ఈయన ఏ ప్రార్థనలోనే ఉంటాడు. ఈయన ఆత్మ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయన శరీరం ఇక్కడే ఉంటుంది, ఈయన ఆత్మ దేవుడి దగ్గర తిరుగుతూ ఉంటుంది. ఇది మనకు జరిగే క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప అనుభవం ఏంటంటే మనం ఇక్కడే ఉంటాం. మనం ఏదో పరాగ్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఆయనతో వెళ్తూ ఉంటే మంచి స్వరంతో ఒక పాట వినపడుతుంది. పాడుతున్నది ఎవరో నీకు తెలుసా అని ప్రభువు నన్ను అడిగారు. ఆ పాట వినపడుతుంది, ఆయన ఎవరో నీకు తెలుసా? నేను గుర్తించలేకపోతున్నానని అన్నా. అప్పుడు ఆయన నన్ను ఆ ప్రదేశాన్ని తీసి అక్కడ అతని ముఖం దేవుని అభిషేకంతో ఇతడు దావీదు రాజు అని ప్రభువు నాకు ఇదిగో ఈ పాటలు పాడుతున్న ఆయన దావీదు రాజు అబ్బాయి. ఈ పరలోకానికి వచ్చినప్పుడు నీవు ఇక్కడ ఏం చేయటానికి ఇష్టపడతావని నేను అతను అడిగితే అతడు, ప్రభువా నేను భూలోకంలో జీవించినప్పుడు నిన్ను ఎల్లకాలం స్తుతించడం ద్వారానే దివ్యానందాన్ని పొందా. ఇక్కడ కూడా నేను అదే పని చేస్తా అన్నాడు. అప్పుడు చెప్పాడంట, ఈ దావీదు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడిగా, ఇక్కడ ఏం పని చేస్తావు అబ్బాయి నువ్వు, నీ ఏం చేస్తానంటే అది ఇస్తా అన్నాడు. అప్పుడు అన్న, అయ్యా నేను భూలోకంలో మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని మీ గురించి పాటలు పాడటంలో తన్మయత్వం చెందేవాడిని, ఇక్కడ కూడా అదే పని చేస్తా అన్నాడట. అటువంటి నిర్మాణాన్ని ఇక్కడ ఏర్పరిచి తన గృహంలో ఉన్న భావం కలిగేలా చేశాను. నేను ఇక్కడ ఆ పాటలు పాడటానికి ఆయన నియమించా అన్నాడు దేవుడు. ఆయన కావలసిన వాతావరణం సృష్టించి అక్కడ భూలోకంలో ఎలా అయితే దేవుణ్ణి పాటలు పాడుకున్నాడో ఇక్కడ పాటలు పాడుకునే అవకాశాన్ని కల్పించా. ఈ పాడుతున్న ఆయన దావీదు రాజు గారు అని చెప్పడం జరిగిందట. తర్వాత ఒక పర్యాయం, ఒక చెట్టు కింద ఎల్లప్పుడూ బాకా ఊతూ ఆనందించి యువకుని చెట్టు కింద బాకా ఊతూ ఆనందపడిపోతున్నాడు ఒక యువకుడు. అతని గురించి నాకు ఎలా చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఈయన ఎవరో తెలుసా అన్నాడు. మీరు బాగా వినండి, దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. దావీదు రాజు గారు వరకు మనకు బైబిల్ గ్రంథంలో తెలుసు. అక్కడ ఆ తర్వాత చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడుంటారు అంటాకి ఏంటి రుజువులు అంటే ఇవి రుజువులు. ఈ టామ్ బ్రౌన్ అన్న ఆయన ఒక సంగీత, ఈయన తర్వాత చనిపోయి అక్కడికి వెళ్ళాడట. ఆయన్ని చూపిస్తున్నాడు దేవుడు. ప్రభు అతని గురించి నాకు ఇలా చెప్పాడు, అతని పేరు టామ్ బ్రౌన్. అతడు భూలోకంలో జీవించినప్పుడు అమెరికాలో గొప్ప ట్రంపెట్ ప్లేయర్ ఆయన, ఎక్కడ అమెరికాలో. అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు, అనూహ్యంగా ఒక ప్రమాదంలో చనిపోయాడు. అతడు ఇక్కడికి వచ్చి, ప్రభువా జీవితం అంతా నేను బాకా ద్వారా నిన్ను స్తుతిస్తాను, నాకు ఒక బాకా ఇవ్వండి అన్నాడు. అదే ఇప్పుడు ఎల్లప్పుడూ చేసి ఏర్పాటు చేశాను. ఆయన కూడా ఇటు దావీదు రాజు గారిలాగా అడిగాడట, అయ్యా నేను భూమి మీద బాకా ఊతూ మిమ్మల్ని స్తుతించేవాడిని నిత్యము, ఇక్కడ కూడా అది చేస్తానంటే నేను అది ఏర్పాటు చేసిన. కాబట్టి టామ్ బ్రౌన్ అని ఆయన కూడా ఆయన చూపించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తున్న తర్వాత ఒక సందర్భంలో నేను
ఆయన సింహాసనం పక్కన నిలబడ్డప్పుడు ఆయన నాకు తన కక్షలో పరిభ్రమిస్తున్న భూలోకాన్ని చూపించాడు. అది దేవుడి దగ్గర ఉన్నాడు, భూమి ఎలా ఎలా తిరుగుతుందో చూపించుకుంటూ వచ్చాడట. భూలోకం అంతటి నుండి వెలుగుల రవ్వల వంటివి ఉద్భవించటం, ఆయన సింహాసనం నుండి పెద్ద కాంతి కిరణం వెళ్ళి ప్రతి వెలుగు రవ్వలను తాకడం నేను చూశాను. భూమి అనేది ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను రోజుకోసారి తిరుగుతూ ఉంటుంది. అందుకే మనకు పగలు రాత్రి వచ్చి ఏర్పాటు చేశాడు దేవుడు. సూర్యుడైనా ఆయన, చంద్రుడైనా ఆయన పెట్టాడు. మనకి పగలు ఎందుకు వస్తుంది, రాత్రి ఎందుకు వస్తుందంటే ఓ పక్కన సూర్యుడు, ఓ పక్కన చంద్రుడు, మధ్యలో భూమి. ఇవి రెండు ఎట్లా వచ్చే ఏర్పాటు చేశాడంటే ఒక రోజులో సూర్యుడిని చూస్తాం, రాత్రులు చంద్రుడిని చూస్తాం. అది ఏర్పాటు ఎలా చేశాడంటే ఈ భూమి బంతిలాగా తన చుట్టూ తాను తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది, స్పిన్ అవుతుంది. కాబట్టి సూర్యుడు ఉన్నంతసేపు సూర్యుడు కనపడతాడు, నెక్స్ట్ ఇంకో పక్కకు వస్తాడు కాబట్టి అది చంద్రుడు కనపడతాడు. ఇది ఆయన చేసిన ఏర్పాటు, ఇది జరిగేది. కానీ తెలియని వాళ్ళు, ఊహకు అందని వారు ఇది దేవుడే చేసిన ఏర్పాటు, ఇది నేను విధులు నిర్మించానని చెప్తాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 25, 26 వచనాలు చెప్పాడు. ఇదిగో వీటన్నిటి గ్రహాలు చేయటమే కాదు, వాటికి విధులు విధించా. ఇదిగో నువ్వు ఎట్లా చేయాలి, ఈ కక్షల్లో ఇది ఎట్లా తిరుగుతుంది, అది ఎట్లా తిరుగుతుంది మనం కనుక్కున్నాం. కానీ అది ఎవరు పెట్టిందంటే ఇదిగో ఈయన వీటన్నిటికీ విధులు నేను నిర్ణయించాను. కాబట్టి అది అట్లా తిరుగుతూ ఉంటాం కనిపించింది వీళ్ళకి. భూలోకం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి కాంతి కిరణాలు కొన్ని వెలుగు నిప్పురవ్వల లాంటివి వస్తున్నాయట. దేవుడి సింహాసనం చేసి ఒక కాంతి కిరణం వెళ్ళి ఆ రవ్వల్ల తాకుతూ ఉందట. అప్పుడు అడిగాయట, అయ్యా ఏంటి ఇదంతా విచిత్రంగా ఉందే, అక్కడేమో నిప్పురవ్వలు లేగుస్తున్నాయి భూమి మీద నుంచి, మీ దగ్గర నుంచి ఒక కాంతి కిరణం వెళ్తుంది, దాన్ని ముడుతుంది అంటే. అప్పుడు చెప్పాట, భూలోకంలో అనేక మంది భక్తుల ప్రార్థనలో నిప్పురవ్వల రూపంలో అక్కడి నుంచి పైకి వస్తాయి. అంటే మనం చేసే ప్రార్థన ఇంట్లో కూర్చొని చేస్తూ ఉంటాం, కానీ ప్రార్థన అక్కడికి వెళ్ళిపోద్దట, నిప్పురవ్వల్లాగా వెళ్ళిపోద్ది. వాటినన్నిటినీ నా యొక్క మహిమ, నా యొక్క పెద్ద కిరణం వాటిని స్వీకరిస్తుంది. ఓహో ఈ ప్రార్థనలన్నీ ఇవి, ఈ ప్రార్థనలు నా ముందుకు వచ్చేస్తుంది అదంతా. ఇదిగో పలానా వాళ్ళ ప్రార్థన ఇది, పలానా వాళ్ళు ఎలా అడుగుతున్నారు, పలానా ఎలా అడుగుతున్నారు నాకు ఎట్లా తెలుస్తుంది, ఇదిగో అట్లా తీసుకొచ్చి నా ముందుకు రాబడతాయి అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. ఒకేసారి ఎక్కువ మంది ప్రార్థన చేస్తే ఆ నిప్పు రవ్వలు చాలా కాంతివంతంగా బయటకు వస్తాయి. అందుకనే సమూహికంగా సంఘ ప్రార్థన బాగా పనిచేస్తుంది అంటారు. ఎందుకంటే ఒకేసారి ప్రార్థన ఎక్కువ కాంతితో ఆ నిప్పు రవ్వలను వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దేవుడు ఆ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క సంఘటనలు ప్రభువుని ఎరిగిన వారికి తెలియవు, ప్రభువు ఎరిగిన వారికి కూడా పూర్తిగా తెలియవు. కాబట్టి దేవుడు నా బయట పెట్టిన భారం ఇదిగో ఎట్లా జరిగింది, ఎట్లా మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది, ఈ విషయాలు మీరు గ్రహించండి, మీరు అనేక మందికి చెప్పవచ్చు అని చెప్పడం కోసమే ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయితే 39వ ఎపిసోడ్ ముగిస్తున్నాను. 40వ ఎపిసోడ్లో పరలోకంలో ఆ యొక్క దేవదూతలు ఎవరెవరి హిస్టరీ ఎలా రాస్తున్నారు, దేవదూతలు మన ప్రజలందరి విషయాలు వాళ్ళు చూస్తున్నారు అన్న విషయాలతో సహా మరి ఆయన ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి చూచాడు దినకరన్ గారు, ఆ విషయాలన్నిటిని మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పటికైతే మరి ఈ యొక్క ఎపిసోడ్ ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ యొక్క ప్రభువా 39వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి ఆ యొక్క ప్రభువా ఆ పరలోకంలో ఇది జరుగుతున్నది, ఒక ఆయన వెళ్ళి చూచి వచ్చాడు అనే గ్రహింపు వారికి కలగజేసినందుకు వందనాలు తండ్రి. తద్వారా అనేక మందికి ఆ వెలుగు ప్రసారం ఏర్పాట్లు ప్రభువా మీరు చేయటానికి సిద్ధమై ఉండగా ఆ ఏర్పాట్లలో వారిని వినియోగించండి. అలాగే ప్రభువా మరి పరిచర్య చేస్తున్నటువంటి నన్ను, అలాగే ప్రభువా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరినీ నిరంతరం మీ కాపుదల ఉంచి కాచి కాపాడమని, మహిమగంత ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియపరచు. వందనాలు.